నాగర్ కర్నూల్ జిల్లాలో బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు పోలీసులు. గన్యాగుల గ్రామంలో బాల్య వివాహం జరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఐసీడీఎస్ అధికారులు అక్కడికి వెళ్లారు. ఇది గమనించిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపం నుంచి పరారయ్యారు. 4 గంటల తర్వాత తిరిగి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని స్టేట్ హోంకు తరలించారు. నరేంద్రచారి చెప్పండి, ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఎలా తెలిసింది? అసలు చిన్నపిల్లలకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఏంటి? ఆ గ్రామంలో పరిస్థితి ఏంటి? మహబూబ్నగర్ జిల్లాలో బాల్య వివాహం జరుగుతుండగా పోలీసులకు అక్కడికి చేరుకుని ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. అయితే బాల్య వివాహం జరుగుతున్న చోట ఆ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. వీరెవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీరు ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు, పోలీసులు వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక 4 గంటల తర్వాత మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఆ ప్లేస్కి. సో ఆ తర్వాత వారిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని స్టేట్ హోమ్కి తరలించడం జరిగింది. బాల్య వివాహాలను ఎప్పుడో నిషేధించాం మనం, బట్ ఇప్పటికి కూడా అవి కొనసాగుతున్నాయి కొన్ని ఏరియాస్లో. ఇదంతా ఒక అవగాహన లోపం వల్ల ఎడ్యుకేషన్ అనేది అంటే గ్రామీణ ప్రాంతాలు రూరల్ ఏరియాస్లో ఇంకా ఈ బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం మనకు దొరికింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి చెప్పండి, గ్రామంలో ఆ గ్రామస్తుల మైండ్ సెట్ ఎలా ఉంది? పోలీసులు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఈ ఘటనని? ప్రతిబాబు నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్ మండలం గన్యాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బాల్య వివాహం జరుగుతుందని తెలుసుకొని గ్రామానికి చేరుకున్న ఇటు పోలీస్ అధికారులు అటు ఐసీడీఎస్ అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి అక్కడ వధువరులు అక్కడి నుంచి పరారు కావడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒక చర్చనీయాంశం మారింది. దాదాపు 4 గంటల పాటు వీరి కోసం పోలీసులు అక్కడనే పెళ్లి జరిగే ప్రాంతంలో వెయిట్ చేయడం జరిగింది. అది చాలాసేపు 4 గంటల తర్వాత పెద్దలు సంజాయించిన తర్వాత తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ 4 గంటల తర్వాత వధువరులు తిరిగి రావడంతో పోలీసులు ఒకసారి ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే ఐసీడీఎస్ అధికారులు వివాహం జరిపిస్తున్నటువంటి వధువు తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అక్కడ అవగాహన కల్పించి బాల్య వివాహం జరపడం నేరమని అవగాహన కల్పించి బాలికను మహబూబ్నగర్ ఐసీడీఎస్ కార్యాలయంగా తరలించడం జరిగింది. అయితే ఇది బాల్య వివాహాలు నేరమని చెప్తున్నప్పటికీ కూడా మారుమూల గ్రామాల్లో యథేచ్ఛగా బాల్య వివాహాలు కొనసాగుతున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడ్డటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఈ గడిచిన 15 రోజుల్లో 3 పెళ్లిళ్ళు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. బాల్య వివాహాలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యం మారుమూల గ్రామంలో ఇంకా ఇలాంటి సంఘటనలు చేసుకోవడం అంటే బాల్య వివాహాలను అడ్డుకోవాలని చెప్పి ఒక రకంగా ప్రభుత్వం పలు రకాలుగా ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ యథేచ్ఛగా బాల్య వివాహాలు కొనసాగిస్తున్నారు. అలాగే పోలీసులు అవగాహన కల్పించేందుకు అక్కడ వెళ్ళినా కూడా వధువరులను మాయం చేయడం, అక్కడి నుంచి పంపించేయడము మరింత అధికారులకు ఆగ్రహం తెప్పించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవడం ఒక రకంగా బాల్య వివాహాలు నిరోధించడం ఎలా పోతుంది అన్న దానిపైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతిభ. రైట్ నరేంద్రచారి, థ్యాంక్ యూ. ఇక ఐడియా క్లినిక్ సేవలు